MLC Shambi Por Raju has responded to Cheryl Tish's comments by stating that Cheryl Tish claims to still be part of the BRS party. Raju suggested that if Tish has principles and ethics in politics, he should meet with KCR. K. Chandrasekhar Rao, he emphasized that after the formation of Telangana state, the BRS party has maintained a stance against caste, religious and regional divisions. Raju also criticized the police for detaining their party workers while allegedly releasing Congress leaders freely. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే మా నాయకులను మా కార్యకర్తలను అందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. మా ఎమ్మెల్యేలందరినీ గృహ నిర్బంధం చేశారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి నేను పోలీసు మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా పార్టీ కుటుంబ సభ్యుడు గాంధీ గారి ఇంటికి మేము వెళ్తాం, సహకరించండి. ఒకవేళ ఎక్కువ మంది వెళ్తే ఇబ్బంది అవుతుందని మీరు అనుకుంటే నేను కౌశిక్ రెడ్డి గారు ఇంకా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వస్తాం, మీరే తీసుకెళ్ళండి, మా నాయకుని మేము కలుస్తామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాము. లేని పక్షంలో గాంధీ గారు నిజాయితీ గురించి నిబద్ధత గురించి మాట్లాడుతూ ఉన్నారు. గాంధీ గారు మీకేమన్నా నిజాయితీ నీతి ఉంటే మీరు బీఆర్ఎస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే మా నాయకులను మా కార్యకర్తలను అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యేలందరినీ గృహ నిర్బంధం చేశారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి నేను పోలీసు మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా పార్టీ కుటుంబ సభ్యుడు గాంధీ గారి ఇంటికి మేము వెళ్తాం, సహకరించండి. ఒకవేళ ఎక్కువ మంది వెళ్తే ఇబ్బంది అవుతుందని మీరు అనుకుంటే నేను కౌశిక్ రెడ్డి గారు ఇంకా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వస్తాం, మీరే తీసుకెళ్ళండి, మా నాయకుని మేము కలుస్తామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాము. లేని పక్షంలో గాంధీ గారు నిజాయితీ గురించి నిబద్ధత గురించి మాట్లాడుతూ ఉన్నారు. గాంధీ గారు మీకేమన్నా నిజాయితీ నీతి ఉంటే మీరు బీఆర్ఎస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే మా నాయకులను మా కార్యకర్తలను అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యేలందరినీ గృహ నిర్బంధం చేశారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి నేను పోలీసు మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా పార్టీ కుటుంబ సభ్యుడు గాంధీ గారి ఇంటికి మేము వెళ్తాం, సహకరించండి. ఒకవేళ ఎక్కువ మంది వెళ్తే ఇబ్బంది అవుతుందని మీరు అనుకుంటే నేను కౌశిక్ రెడ్డి గారు ఇంకా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వస్తాం, మీరే తీసుకెళ్ళండి, మా నాయకుని మేము కలుస్తామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాము. లేని పక్షంలో గాంధీ గారు నిజాయితీ గురించి నిబద్ధత గురించి మాట్లాడుతూ ఉన్నారు. గాంధీ గారు మీకేమన్నా నిజాయితీ నీతి ఉంటే మీరు బీఆర్ఎస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే మా నాయకులను మా కార్యకర్తలను అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యేలందరినీ గృహ నిర్బంధం చేశారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి నేను పోలీసు మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా పార్టీ కుటుంబ సభ్యుడు గాంధీ గారి ఇంటికి మేము వెళ్తాం, సహకరించండి. ఒకవేళ ఎక్కువ మంది వెళ్తే ఇబ్బంది అవుతుందని మీరు అనుకుంటే నేను కౌశిక్ రెడ్డి గారు ఇంకా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వస్తాం, మీరే తీసుకెళ్ళండి, మా నాయకుని మేము కలుస్తామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాము. లేని పక్షంలో గాంధీ గారు నిజాయితీ గురించి నిబద్ధత గురించి మాట్లాడుతూ ఉన్నారు. గాంధీ గారు మీకేమన్నా నిజాయితీ నీతి ఉంటే మీరు బీఆర్ఎస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే మా నాయకులను మా కార్యకర్తలను అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యేలందరినీ గృహ నిర్బంధం చేశారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి నేను పోలీసు మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా పార్టీ కుటుంబ సభ్యుడు గాంధీ గారి ఇంటికి మేము వెళ్తాం, సహకరించండి. ఒకవేళ ఎక్కువ మంది వెళ్తే ఇబ్బంది అవుతుందని మీరు అనుకుంటే నేను కౌశిక్ రెడ్డి గారు ఇంకా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వస్తాం, మీరే తీసుకెళ్ళండి, మా నాయకుని మేము కలుస్తామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాము. లేని పక్షంలో గాంధీ గారు నిజాయితీ గురించి నిబద్ధత గురించి